సామి, ఏంటి సామి, నువ్వే ఇట్టయిపోతే ఎట్టా? అది నోరు తెరిచి ఎందుకు చేసిందో ఏమీ చెప్పడం లేదు. అది మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేసింది సామి, అది అర్థమైతా ఉంది. కానీ దాని మనసులో ఏముందో తెలియడం లేదు. సామి, నువ్వు రా సామి. మేమెంత అడిగి చూసినా అది అసలు ఏమీ చెప్పడం లేదు. అది మన బిడ్డ సామి. తప్పు చేస్తే మనమే సరిదిద్దుకోవాలి తప్ప కోప్పడిలా బాధపడుతూ కూర్చుంటే ఎట్టా? రా సామి, లేచిరా. నువ్వు అడిగితే చెప్తది. అదెందుకు ఇట్టంటి పనిచేసిందో అడిగి తెలుసుకుందాం. రా సామి, నువ్వు వచ్చి మాట్లాడు. పూరి, మాకున్నంతలో నిన్ను కడుపున పెట్టుకుని పెంచినాం. అట్టాంటిది మాకు ఇప్పుడెందుకు ఇంత కడుపు మంట రగిలిస్తున్నావు? ఎందుకు చేసినవి ఈ పని? నిన్నే అడిగేది, బదులు చెప్తావా లేదా? ఇట్లా అంతా చేసి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా? నా సావు చూడాలనుకుంటున్నావా? మరి చెప్పు, ఎందుకు చేసావు ఇట్లాంటి పని? ఇప్పుడు గాని నువ్వు చెప్పకపోతే నేను సచ్చినంత ఉంటే. అప్పా, నేను పెళ్లి చేసుకోకూడదు, నేను పెళ్లి చేసుకోకూడదు. అప్పా, ఇది చూడండి, చూడండి, మీకే తెలుస్తుంది. ఇటు ఏంట? ఏదా ఆ పుస్తకం ఏంటి? వేండప్పా. ఏయ్, ఏముండదా పుస్తకంలో? ఎందుకు వద్దంటా ఉండావు? ఈ అది అమ్మా, ఇందులో ఏం లేదమ్మా, ఇది నా పుస్తకం. ఏందే ఈ పుస్తకమేంది? మీరు చేసేదేమి ఏం అర్థం కాలా? గీతా, చూస్తిరా, ఇందులో ఏం రాసుండదో చూస్తిరా. ఇదిట్లా ఎందుకు రాసుండదో తెలుసునా? ఎందుకు? గీత, ఏంటిది? నువ్వు పెళ్లి చేసుకోకూడదని అనుకోవడమేంది? ఏమైందమ్మా మీకు? అప్పా, అదేం లేదు, విడిచిపెట్టండా. ఇప్పుడు నీ చంప పగిలిపోతది. ఏమనుకుంటున్నారే మీరిద్దరు? అదేమో వచ్చిన సంబంధాలని చెడగొట్టుకుంటా ఉండాది. అడిగితే ఈ పుస్తకం తీసుకొచ్చి చూపిస్తా ఉంది. ఈ పుస్తకంలో నువ్వేమో పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని రాసావు. ఎందుకు రాసి పెట్టినావు? గీత, నువ్వు ఈ అప్ప మీద పెట్టుకున్న ప్రేమ నిజమైతే ఎందుకు రాసావో చెప్పు. అప్పా, ఇప్పుడు మన కుటుంబానికి మనం తప్ప ఎవరూ లేరు. మేం పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకునేదానికి మాకు అన్నదమ్ములు లేరు.
మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మా జీవితాలు మా ఇష్ట ప్రకారం ఉండవు. అత్తగారు చెప్పినట్టు నడుచుకోవాలా, అత్తింటికి తగ్గట్టు నడుచుకోవాలా. భర్త ఏ ఊర్లో ఉంటే ఆ ఊళ్ళో బతకాల. రేపు మీకేదైనా కష్టం వస్తే నిలబడి చూసేదానికి కూడా ఉండదు. రేపు వయసు అయిపోయినాక మిమ్మల్ని చూసుకునే తోడుండరు, మిమ్మల్ని పలకరించే దిక్కుండదు. ఇన్నాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీరు మాకు పెళ్లి చేసి పంపియగానే ఒక్కసారిగా అనాథలైపోతారు. ఆడపిల్లకాయల్ని కన్న తల్లిదండ్రులకి అది ఎంత నరకమో పార్టీని చూసినాక తెలిసిందప్పా. పార్టీకి అమ్మ మాత్రమే ఉండాది, మగపిల్లకాయలు లేరు. మీరు మంచివాళ్లు గనక పార్టీని అమ్మ మాదిరిగా చూసుకుంటా ఉండారు. అదే మీరు కూడా పట్టించుకోకపోతే పార్టీ ఎక్కడో, ఏ రోడ్డు పక్కనో, ఏ గుడి ముందరో అనాథ మాదిరిగా పడుండాల్సిందే కదా. కష్టపడి పెంచి పెద్ద చేయడానికి అంత తాపత్రయపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేసి అనాథగా బతకాలా? రేపు మేము వెళ్ళిపోతే నిన్ను అమ్మని చూసుకునేదానికి ఎవరుండారు? మీకు వయసు అయిపోయి మిమ్మల్ని మీరు చూసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని పట్టించుకునే దిక్కెవరు? మీలో ఎవరో ఒకళ్ళు ముందో వెనకో వెళ్ళిపోతే ఆ మిగిలిన ఇంకో మనిషికి తోడెవరు? మాకు పెండ్లయినాక కూడా మీరు పార్టీని చూసుకున్నట్టు మేం చేసుకునే భర్తలు మాకు ఖచ్చితంగా రారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు మీరు కూడా కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. కానీ దానికి ఏ అత్తగారు ఒప్పుకుంటారు, ఏ భర్త ఒప్పుకుంటాడు? ఒప్పుకోరు. అది సాధ్యం కాదు. కాబట్టి నేను పెళ్ళే వద్దనుకున్నాను. జీవితాంతం నేను మిమ్మల్ని సంతోషంగా ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని ఆశపడ్డాను. అందుకే పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అక్కకి పెళ్లి చేసి పంపించేసి నేను మీతో ఉండిపోవాలనుకున్నాను. విన్నారా? అదేమంటుందో విన్నారా? నేను ఇంటి పెద్ద కూతుర్ని. చూసుకుంటే ఇదంతా నేనే చూసుకోవాలా? నేనే కదా పెద్ద కొడుకు మాదిరి నిలబడాలా? కానీ ఇదేమో నా జీవితం కోసం దాని జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. దానికి పెళ్లి చేసి పంపించి తను మిమ్మల్ని ఎట్టా చూడాలనుకుందో అట్టాగే నేను చూసుకోవాలి అనుకున్నాను. అందుకోసమే వచ్చిన ప్రతి సంబంధాన్ని నేనే కాదనుకుని కీర్తన చేసుకోమని చెప్పాను.
అబ్బా ఏయ్ ఏంద్రా నువ్వా ఇట్టుంటే అట్టా నువ్వు మొహం మార్చుకొని ఉంటే జరగాల్సింది జరగకుండా ఆగుతుందా? అంతేరా, అదే జరుగుతుంది. జరగాల్సింది జరుగుతుంది. ఆ ఎమ్మి పెళ్లి జరిగిపోతుంది. నేనిట ఏడుతూ ఉండాల్సిందే. అటంతా ఏం కాదులేరా, కనుక్కుందాం. ఆడపిల్లకాయలన్న తర్వాత సంబంధాలు చూడకుండా ఉంటారా ఏమి? నేను ఇప్పటికీ 25 సంబంధాలకు పోయినా 25 సంబంధాలు నేను జడగొట్టుకోలా? ఈ ఒక్క సంబంధం జడగొట్టేది ఎంత? ఆ ఎమ్మికొచ్చిన సంబంధాల గురించి ఎట్టో ఒకట తెలుసుకుని చెడగొట్టేద్దాం. నువ్వు గమ్మునుండు. అసలు నన్ను సెడగొట్టింది నువ్వు. నా పాటికి నేను ప్రేమ గీమ అని ఏ ఆలోచన లేకుండా ఉండా. అమ్మ చూసిన సంబంధం చేసుకుందాం అనుకున్నా. కానీ నువ్వు ఆ రోజు పెళ్లి చూపులు తీసుకుపోయి నన్నే పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టావు. ఆ ఎమ్మిని చూసిన కాడి నుంచి నా మనసులాలే. ఆ ఎమ్మి నాకు తెలియకుండానే బాగా ఇష్టపడిపోయినా. ఇప్పుడు ఆ ఎమ్మి నాకు దక్కదంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఊరే అదంతా సరే అయిపోతుందిరా. రే, నాకు కానీ ఆ ఎమ్మి దక్కకపోతే నేను బతకని చెప్తుండా. ఆ పాపం మీదే. మెట్టు తీసుకొని కొడతాను నోటుకొచ్చినంత వాగినావంటే. పీట్ల మీద పెళ్లి ఆ పైన సరే, నీ పెళ్లి నేను జరిపిస్తాను, సరేనా? మాటలు మాత్రం బాగానే చెప్తా ఉండవు. తట్టుకోలేకపోతా ఉండారా నేను. ఏయ్ ఏంద్రా నువ్వా, ఎంత చెప్పినా అర్థం చేసుకోపోతే అట్టా. కనకరత్నమక్క, కనకరత్నమక్క, ఇక్కడున్నావా? రా మాలవిక రా. నీ గురించి అనుకుంటా ఉండాను, నువ్వే వచ్చేసినావు. ఏం మాళవిక, ఈ తూరైనా మంచి సంబంధాలు తెచ్చినావా లేదా? నేను ప్రతి తూరి మంచి సంబంధాలు తీసుకొస్తా ఉండా. కాని మీ మనవడు అన్ని తనే సేతులారా సెడగొడతా ఉండాడు. ఇంకేడికి పోయేది నేను? నా జీవితంలో నీ మనవడికి చూసినన్ని సంబంధాలు ఎప్పుడూ చూడలా. ఇప్పటికే 25 అయిపోయి ఉండాయి. ఈ తూరు నువ్వు చూసిన సంబంధమో ఖచ్చితంగా ఖాయమయ్యిద్ది. చూపించు, ఏ సంబంధం తెచ్చినావో. కూర్చో. చూపిస్తానక్కా. ఇది మళ్ళీ వచ్చింది అందరా సావా. మళ్ళీ నా ప్రాణానికి ఆ మాలవిక సంబంధాలు తీసుకొచ్చినట్టున్నదరా. నా ప్రాణానికి కూడా ఇదే తగులుకుండదురా. మొన్న మా ఎమ్మకి సంబంధం తీసుకొచ్చింది కూడా ఈ మాలవికనే. అవునా? అయితే ఒక ఐడియా రా. ఆ మాలవికను పట్టుకుంటే మీ ఎమ్మికొచ్చిన సంబంధం గురించి తెలిసిపోతుంది. ఓడు ఎవరో ఏందో తెలుసుకుంటే ఓడిని ఎట్ట ట్రాప్ చేయాలో అట్ట చేద్దాం. పద, ఏదో ఒకటి మేనేజ్ చేసి తెలుసుకుందాం. మో ఏంది మళ్ళీ ఏమొచ్చిందా? దేనికోసం తెలీదా? సంబంధాలు తెచ్చిండి, అది చూస్తా ఉంటా ఉండు. మో ఎన్ని తూర్లు చెప్పేది మా నేనా? దయచేసి నాకు సంబంధాలు చూడబాకండి మా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటట్టు లేను. కొన్నాళ్ళు ఆగండి, చెప్తాను. ఎందుకు ఆగాలి కొన్నాళ్ళు? చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు పెళ్లి చేసుకునేటట్టు లేను నేను. నాకెవరు నచ్చరు. ఈ తూరి నీకు నచ్చిందా లేదా అని అడిగే పనిలే. నాకు నచ్చింది, నేను సరే అనుకుందే చూసి ఓకే చేస్తా. నువ్వు మర్యాదగా పేట్ల మీద కూర్చుని మెళ్ళో తాళిగొట్టు. ఇది మరీ అన్యాయం. రే, నాకు తెలీదు నీకు మంచేదో చెడేదో అని. నోరు మూసుకునుండో. మాలవిక, నువ్వు చూపించు. ముందు ఫోటోస్ చూడండి, నచ్చిన అమ్మాయి వివరాలు చెప్తాను. ఇట్రాని ఇట్రాని. ఈ అమ్మాయి ఎవరో? ఇది మీకు సెట్ అయ్యే సంబంధం కాదులే. వీళ్ళు పాపం పైసా కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది కాదు, ఈ పిల్లని నేను యాడో చూసినట్టుండానే. పెండి మండపంలో కనిపించింది పిల్ల. అవునవును, ఆ పెళ్లి మండపానికే నేను ఈ పిల్లకి ఓ సంబంధం తీసుకొచ్చిన.
పాపం పేదోళ్ళు కదా అని కట్నం లేని సంబంధం తీసుకొస్తే ఈ పిచ్చిది చేజేతులారా సంబంధం నాశనం చేసేసుకుంది. ఏం చేస్తుంది? ఆ పిల్లకి పెళ్లి చేసుకునేది ఇష్టం లేదేమో, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి చేజేతులారా సంబంధం చెడగొట్టుకుంది. ఆ కథ శాంతాడంత ఉండాదిలే, మనకెందుకు? మీకు కావలసిన సంబంధం చూడండి. ఎదుకు పూరి ఇంత పిచ్చి పని చేశా? వచ్చిన సంబంధాలన్నీ నా కోసం త్యాగం చేసి నువ్వు ఉండిపోదామనుకున్నావా? కరెక్టా ఇది? నువ్వు నాకు పెండ్లి చేసి పంపించి నువ్వు త్యాగం చెయ్యాలి అనుకున్నావు, అది కరెక్టుదా? ఏదైనా మాటొస్తే నువ్వు పెద్దదానివి అంటావు కదా. నేను పెద్దదాన్నే, నేనే ఏదైనా చెయ్యాలి, నువ్వు కాదు. కాదు, అక్క కోసం అమ్మ అప్పా కోసం నేనే ఏదైనా చెయ్యాలా? ఎందుకంటే నీకేమీ తెలీదు, లోకం తెలియని అమాయకురాలివి నువ్వు. నేను రౌడీదాన్ని, అమ్మ కూడా ఎప్పుడూ అదే తిడతా ఉంటది కదా. గీత, ఇన్ని రోజులు నీతో గొడవ పడేటప్పుడు అంటా ఉండేదాన్ని, నువ్వు ఎవరినో ఒకళ్ళని తీసుకొని పారిపోతావు, మా నెత్తి మీద బండరాయి పడేస్తావు అని. ఎంత తప్పుగా అనుకున్నానే. అమ్మా వదిలే, అదేదో సరదా కన్నావు కదా, దానికెందుకంత బాధపడతా ఉండావు? సరదా అయినా అది తప్పుదానే. నువ్వు మా కోసం ఇట్టంతా ఆలోచిస్తావని అస్సలు అనుకోలా. స్వామి, మన పిల్లకాయలు చూడండా, మనిద్దరి కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేద్దామనుకుంటున్నారు. ఊళ్ళో కొంతమంది పిల్లకాయలు గుండెల మీద పెట్టుకుని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని వాళ్ల గుండెల మీదే తన్నేసి వాళ్లకి నచ్చిన జీవితాల్ని వెతుక్కుంటూ ఎవరితోనో వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకుని బతికేస్తా ఉండారు. కానీ నా పిల్లలట్టా కాలే. మన కోసం వాళ్ళ జీవితాల్ని కాదనుకుంటా ఉండారు. సెల్వి, మన కడుపున వీళ్లు పుట్టినట్టు అనిపించట్లా, మనల్ని వాళ్లే కన్నట్టున్నారు. మంచి బిడ్డల్ని కన్నాం సెల్వి. కన్నవాళ్ల మీద ఇంతటి ప్రేమను చూపించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పా, ప్రతి ఆడపిల్లకి ఇట్నే ఉంటాది. వాళ్ళు అమ్మ అప్పాలతో ఉండాలనే అనుకుంటారు. అవన్నీ విడిచిపెట్టమ్మా. ముందు పూరికి మంచి సంబంధం చూడాలా. అమ్మ పూరి, ఇక నుంచి ఇట్లాంటివి చేయబాకు. అవును, ముందు వెంటనే పూరికి సంబంధం చూడాలా. ఇది ఇట్లాంటి పిచ్చి పని చేయకుండా ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పెండ్లైపోయి ఉండును. కాని వీళ్ళిద్దరి తాపత్రయం ముందు చూశారు, అది చూస్తా ఉంటే, మీ భవిష్యత్తు తలుచుకుంటా ఉంటే నాక్కూడా చాలా దిగులుగా భయంగా ఉండాది. నాదేముంది, జీవితం చివరి దశల్లో ఉన్నాను. రేపు వీళ్ల పెండ్లిండు చూసి వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి నేను వెళ్ళిపోతాను. కానీ ఆ తరువాత మీరిద్దరూ గీత అన్నట్టు
చేస్తాను. నేను కొన్నాళ్ళు చేసి సంపాదించి అమ్మ అప్పకి డబ్బులు దాచాలా. ఇప్పుడు పార్టీ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చినట్టు రేపు మీకేదైనా ఇబ్బంది వస్తే, రేపు మీకు వయసు అయిపోయినాక మీ ఆరోగ్యం చూసుకోవడానికి డబ్బులు కావాలా. అవన్నీ నేను ముందే దాచిపెడతాను. నేను కూడా ఉద్యోగం చేస్తాను.